వాషింగ్టన్లోని రెడ్మండ్లో ఉన్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో గత 2 రోజులుగా ఉద్యోగుల బృందం నిరసనలు చేపట్టింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా, వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్లపై నిఘా కోసం మైక్రోసాఫ్ట్ యొక్క అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ ఈ ఆందోళనలు జరిగాయి. బ్రిటన్కు చెందిన గార్డియన్ మ్యాగజైన్లు ఈ విషయాన్ని వెల్లడించాయి. దీనిపై స్పందించిన మైక్రోసాఫ్ట్ ఆ ఆరోపణలను సమీక్షించేందుకు కోవింగ్టన్, బర్లింగ్ అనే న్యాయ సంస్థను నియమించింది. అయితే ఈ సమీక్ష సరిపోదని భావించిన బృందం నిరసనలను మరింత ఉధృతం చేసింది. సుమారు 35 మంది ఉద్యోగులు కార్యాలయ ప్రాంగణంలో ఫ్రీ జోన్ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ముఖ్యంగా బుధవారం మాత్రం నిరసనకారులు మైక్రోసాఫ్ట్ లోగో బోర్డుపై రక్తం రంగును పూసి పాదాచార్ల వంతెనను అడ్డుకున్నారు. పోలీసులు వెళ్లిపోవాలని హెచ్చరించినప్పటికీ వారు నిరాకరించడంతో 18 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో మైక్రోసాఫ్ట్ ప్రస్తుత మాజీ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. నిరసనకారులు ఇజ్రాయెల్ సైన్యానికి సాంకేతికతను అందించడం ద్వారా మైక్రోసాఫ్ట్ పాలస్తీనియన్లపై దాడులకు దోహదం చేస్తోందని ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి నిరసనలు మైక్రోసాఫ్ట్లో జరిగాయి. మే నెలలో సీఈఓ సత్యనాదెల్ల ప్రసంగాన్ని అడ్డుకున్న ఓ ఉద్యోగిని, ఏప్రిల్ సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో అంతరాయం కలిగించిన 2 ఉద్యోగులను కంపెనీ తొలగించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ సైన్యం మైక్రోసాఫ్ట్ ఏఐ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే తమ సాంకేతికత గాజాలో హాని కలిగించే లక్ష్యంతో ఉపయోగించబడలేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.